చంద్రబాబు పాలనలో ఆరోగ్య సంక్షోభం, బీసీవై పార్టీ ఆగ్రహం. ఏపీలో ఆగిపోయిన ఆరోగ్యశ్రీ, 1.5 కోటి మంది పేదలకు వైద్యం అందించే వ్యవస్థపై ఇంత కక్ష దేనికి? 3,000 కోట్ల బకాయిలు పెట్టడం ఏంటి? నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవటంపై బీసీవై పార్టీ నిప్పులు చెరిగింది. గత ఎన్నికల సమయంలో సూపర్ 6 అని, అద్భుతమైన పాలన అని ప్రగల్భాలు పలికి కూటమి ప్రభుత్వం నేడు సామాన్యుడి ప్రాణాలతో చెలగాటమాడుతుందని బీసీవై పార్టీ మండిపడుతోంది. 1,000 కోట్లు ఖర్చు చేసి అనవసరమైన ప్రచారాలు చేసుకుంటున్న ప్రభుత్వం పేదవాడి ప్రాణం నిలిపే ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించడంలో ఎందుకు విఫలమైందని బీసీవై ప్రశ్నిస్తోంది. 3,000 కోట్ల బకాయిలు పెండింగ్ లో పెట్టడం ప్రభుత్వ చాతగానితనానికి నిదర్శనమని ధ్వజమెత్తింది. కేవలం కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా చంద్రబాబు నిర్ణయాలు ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు వైద్యం అందక అల్లాడుతూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అలక్ష్యానికి పరాకాష్ట అని బీసీవై పార్టీ తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆసుపత్రుల అసోసియేషన్ నెలల తరబడి హెచ్చరిస్తున్న వారితో చర్చలు జరపటంలో కానీ, నిధులు విడుదల చేయటంలో కానీ ప్రభుత్వం మొత్తు నిద్రపోయిందని పార్టీ విమర్శించింది. 3,000 కోట్ల రూపాయల బకాయిలను పెట్టుకొని ఇంకా ఆరోగ్యశ్రీని నడపలేమని కొన్నాళ్లుగా చెబుతూనే వస్తున్నాయి నెట్వర్క్స్ హాస్పిటల్స్. వారం రోజుల ముందే దీనిపై ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు కూడా. అయినా సరే ఆసుపత్రుల యాజమాన్యులతో చంద్రబాబు సర్కార్ కనీసం చర్చలు జరపలేదు. అసలు చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరోగ్యశ్రీపై ఇదే తీరు. రాష్ట్రంలోని 1.5 కోటి మంది పేద, మధ్య తరగతి వారికి ఉచిత వైద్యం అందించి ప్రాణాలు కాపాడే ఈ పథకంపై మొదటి నుంచి చంద్రబాబు సర్కారుది నిర్లక్ష్య వైఖరే. అందుకే ఇదా మీరు చెప్పిన సుపరిపాలన అంటూ నిలదీస్తోంది. చంద్రబాబు మార్కు పాలన అంటే అప్పులు తెచ్చి ప్రచారం చేసుకోవటమే తప్ప పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఇవ్వటం కాదని నేటి ఆరోగ్యశ్రీ బంద్ నిరూపిస్తోంది. తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలని, లేని పక్షంలో పేదల పక్షాన బీసీవై పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి దిగుతుందని హెచ్చరించింది.